చిత్తూరు జిల్లా అరగొండ అపోలో ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య విధానంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు చేసేందుకు అపోలో యాజమాన్యం శ్రీకారం చుట్టింది. శనివారం పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ అపోలో ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థో వైద్యులు మదన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్త టెక్నిక్ ఒకటి కొత్తగా మనము నూతన పద్ధతితో మనము చెన్నై అపోలో హాస్పిటల్స్లో అంతా చేయడం జరిగింది. అది ఎలా చేస్తాము, ఏం చేస్తాము, దానివల్ల ఉన్న లాభాలు ఏంటి, పేషెంట్ ఎందుకు దీన్ని ఎంచుకోవాలనే దాని గురించి మన డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ ప్రవీణ్ అండ్ డాక్టర్ శ్రీనివాసన్ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తారు. మీ ద్వారా ప్రజలకు తెలిస్తే నలుగురికి సహాయపడుతుందని చెప్పేసి మా ఉద్దేశం. డాక్టర్ మదన్ సార్ వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. తర్వాత ఎన్నో హాస్పిటల్ వస్తున్నాయి. టెక్నిక్ చేసే లెస్ పెయిన్, లెస్ తర్వాత తొందరగా డిఫాల్. సో దాని గురించి చాలా పరిచయం ఉంటుంది. సో ఇంతటి అప్రోచ్ వీటిలో డైరెక్ట్ అప్లికేషన్ అప్రోచ్ పెయిన్ రోజుల్లో లెక్చర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది see, this is the difference between the traditional approach, convention and invention. Entrance goes very almost 2 weeks. Hospitals they would just say 1 to 2 days. Post ఇది for operation తర్వాత feel told the వచ్చేస్తే 14 days before వర్క్ చేసిన వితిన్ 2 weeks సపోర్ట్. సో ఇంగ్రీడియంట్స్ నుంచి మేము మొదలుపెట్టాం. అపోలో క్రీమ్ స్టోర్ అపోలో ఇందాక ఒక 7 to 8 కేసెస్ చేశాం. మీరు ఇప్పుడు శాంపుల్ వీడియో చూశారు కదా, అందరూ ఇప్పుడు బైలెటరల్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు, సింగిల్ సైడ్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు. దాంట్లో వచ్చేసి అడ్వాంటేజ్ వచ్చేసరికి పేషెంట్ అడ్మిషన్, మొబిలైజేషన్ అన్నీ వచ్చి చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చేసరికి Day 1లో ఆపరేట్ చేస్తాము. సెకండ్ డేనే వాకర్ సపోర్ట్ మీద బాగా వితౌట్ ఎనీ పెయిన్ షీ వాజ్ ఏబుల్ టు వాక్. 10th డే మనం కుట్లిప్తాం. 10th 12th డే కుట్లిప్పేటప్పుడు వాకర్ సపోర్ట్ కూడా లేకుండా ఐఎమ్ కంఫర్టబుల్గా నడుచుకుంటుంది. సో స్మైలింగ్ ఫేస్తో షీ థ్యాంక్డ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్. సో మేము మీకు కోరుకునేది ఏమంటే లైక్ ఇట్లా టెక్నిక్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాము. పీపుల్ క్యాన్ యూటిలైజ్ దిస్ టెక్నిక్. ఇది కామన్ పీపుల్కి మీరు ఎక్కువపై చూపించాలి. లైక్ ఇలాంటి టెక్నిక్ వచ్చింది వితౌట్ ఎనీ అడ్వాంటేజెస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్లో మనం చేస్తున్నాము. ఎక్స్ట్రా కాస్టింగ్ ఏమీ లేదు పేషెంట్కు. మనం ట్రెడిషనల్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఏం ప్రైస్ చేస్తామో సేమ్ అదే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సేమ్ కాస్ట్లో ఇది చేస్తున్నాం. Replacement is only short acting spinal anesthesia is enough. And once we double so pain management பார்த்தோம்னா இந்த சர்ஜரி இன்சிஷன்லாம் ரொம்ப சின்னதாக தான் இருக்கும். ஸோ நர்வ் பிளாக் கத்தீட்டர் டெக்னிக் அதெல்லாம் எதுவுமே தேவையில்லை. ஒரு சிங்கிள் ஷாட் நர்வ் பிளாக் கொடுத்துட்டு ஒரு ஸ்பைனல் அனஸ்தீஷியா கொடுத்தாவே பெயின் அவ்வளோவா பெருசாக இருக்காது. சர்ஜரி முடிஞ்சு ஒரு 2 hours அவங்க நார்மலாக பெயின் எல்லாமே நடக்க வச்சுக்கலாம். 2 hours அப்புறம் they can have their normal food. ஸோ பெயின் as such நெக்ஸ்ட் டேவே அவங்க வீட்டுக்கு போயிடலாம். ஸோ 1 day ஹாஸ்பிட்டல் ஸ்டே தான்.
So next day they can comfortably go home without any pain. Normal oral tablets ले pain management. 7 cases దాకా చేస్తున్నాము. All 7 cases are very successful. చాలా హ్యాపీగా they are able to do all their activities. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు without any support and they are all leading a very normal life. తొందరగా within a month they can start going to their normal job. పని కూడా వెళ్ళిపోవచ్చు within a month. వాకర్ సపోర్ట్ అక్కర్లేదు. వాకర్ సపోర్ట్ యూజువలీ ఓన్లీ maximum 1 week పెట్టాము. ఆఫ్టర్ దట్ వితౌట్ వాకర్ పేషెంట్ ఈస్ ఏబుల్ టు. ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి మధ్యలో పిల్లో పెట్టుకోవాలా, సైడ్లో తిరిగి పడుకోవాలి, అట్లంతా ఏం రెస్ట్రిక్షన్స్ లేదు. డే 1 నుంచి ఎట్లా కావాలన్నా తిరిగి పడుకోవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా? సార్ ఇప్పుడు స్క్రూ వేసి టైం చేస్తారు సార్. స్క్రూ దీంట్లో 10 చేసిన 35 minutes. సో అది డ్యామేజ్ అయిన హిప్ జాయింట్ అక్కడ చూస్తే. సో ఇది లేటెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.